ప్రైజ్ ద లార్డ్. యోబు గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, అడవి గాడిదకు మేత ఉన్నప్పుడు అది అరుస్తుందా? ఎద్దు తన మేతను చూసి రంకెలో వేస్తుందా? అంటే దీనికి అర్థం ఏమిటనగా, అడవి గాడిదకు మరియు ఎద్దు వాటికి సమృద్ధిగా ఆహారం ఉండగా అవి అరవదు. దానికి ఆహారము లేనప్పుడే దానికి సంబంధించిన మనుషులకు వినపడేలాగా అరుస్తుంది. వాటికి అన్నీ ఉన్నప్పుడు ఎవరు అవసరం లేదు. ఆకలి అనే కష్టం వచ్చినప్పుడు మొరపెట్టను. అలాగే మనుషులైన మనకు దేవుడు అన్ని సమృద్ధిగా ఆశీర్వాదము మరియు మనకి కావలసినంత మనకు ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుతామా? లేదు. దేవుని దగ్గర ఆయన ప్రార్థనలో వాక్యములో దగ్గర ఉంటామా? లేదు. ఎందుకనగా మనకు అన్ని ఎక్కువగా ఉంది, దేవునికి దూరంగా ఉంటాము. కానీ మనుషులకు బాధ, వేదన, అనారోగ్యము, దరిద్రత, ఆకలి ఉన్నప్పుడే పరలోకములో ఉన్న తండ్రిని గట్టిగా మొరపెట్టుతాం. అన్నీ ఉన్నగా అడవి గాడిదకు మరియు ఎద్దు వాటికి ఎవరు అవసరం లేదు. పశువులకు మనకు ఒకటేనా? మనకు ఉన్నా లేకపోయినా దేవాది దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడా, నాకు అన్ని సమృద్ధిగా ఉంచావే, నీకు స్తోత్రము. దేవుడా, నాకు ఏమీ ఇవ్వకుండానే ఇంతవరకు నడిపించిన దేవానికి స్తోత్రము. పౌలు ఇలాగో చెప్పెను, దీన స్థితిలో ఉండుటను నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండుటని నెరుగుదును, కడుపు నుండిటకును, ఆకలి గలి ఉండుటకును, సమృద్ధిలో లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. కానీ వీటన్నిటిలో నేను యెహోవాను మనసారా స్తుతించుదునని చెప్పాను. హబక్కూకు 3వ అధ్యాయము 17వ వచనములో, అంజురపు చెట్లు పోయకుండునను, ద్రాక్ష చెట్లు ఫలింపపోయినను, ఒలివ చెట్టు కాపు లేకపోయిండునను, చేనిలో పైరు పంటక రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో ఉండినను లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదెను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదెను. ప్రభువుకు యెహోవా నాకు బలము. మన జీవితంలో అన్నీ ఉన్నా లేకపోయినా మనము ప్రభు అయిన యేసు ప్రభుని స్తుతించాలి. ఆమేన్.